కిషన్ రెడ్డి గారి చేతుల మీదుగా ఆవిష్కరిస్తూ మరి మనకు అవకాశం కలిగిన మనకి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తాం. కిషన్ రెడ్డి గారి చేతుల మీదుగా ఆవిష్కరిస్తూ మరి మనకు అవకాశం కలిగిన మనకి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తాం. అనేక ఉద్యమాలు నిర్వహించిన పరిస్థితి మనం చూసాం. కానీ ఇటీవల కాలంలో పూర్తిగా నిర్వీర్యమైంది. గ్రాడ్యుయేట్స్ కాన్స్టిట్యున్సీ కానీ లేకపోతే ఉపాధ్యాయుల నుంచి గెలిచినటువంటి వాళ్ళు కానీ పాలక పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తూ ఉపాధ్యాయుల సమస్యలు కావచ్చు, నిరుద్యోగుల సమస్యలు కావచ్చు, పట్టణంలో విద్యార్థుల సమస్యలు కావచ్చు, కౌన్సిల్ యొక్క ఉనికికే ప్రమాదకరంగా ఉండే విధంగా తయారైనటువంటి పరిస్థితి ఉన్నది. ఈరోజు ఇద్దరు దేవి రెడ్డి గారు చెప్పారు, వన్మైన ఆర్మీ లాగా వారు ఈరోజు ఉపాధ్యాయుల తరఫున పనిచేస్తా ఉన్నారు. ఇంకా నేను మీ అందరినీ కోరేది, ఈరోజు ఉపాధ్యాయులు అనేటువంటి వాళ్ళు ఆ రోజు పెద్దలు ఆలోచన చేసి ఎవరికి ప్రత్యేకమైనటువంటి ప్రజాప్రతినిధి ఎక్కడ కూడా ఉండరు. ఒక ఉపాధ్యాయులు మాత్రమే ప్రత్యేకంగా ఉండేటువంటి మరి ఎన్నికైనటువంటి ప్రజాప్రతినిధిగా శాసన మండలిలో మీకు అవకాశం ప్రత్యేకంగా ఉంటుంది. మీరు జనరల్గా ఓటు హక్కు ద్వారా మీ యొక్క గ్రామ వార్డు కావచ్చు, సర్పంచ్ కావచ్చు, ఎంపీటీసీ కావచ్చు, జెడ్పీటీసీ కావచ్చు, ఎమ్మెల్యే కావచ్చు, ఎంపీ కావచ్చు, కౌన్సిలర్ కావచ్చు, వేసేటువంటి ఓటుకు అదనంగా మీకు ప్రత్యేకమైనటువంటి ఓటు హక్కు ఒక ఉపాధ్యాయులుగా మీకున్నది. సమాజంలో గ్రాడ్యుయేట్స్ తర్వాత మీకే ప్రత్యేకమైనటువంటి ఓటు ఉంది. కాబట్టి ఆ రోజు పెద్ద ఆలోచన చేసి ఉపాధ్యాయులు ఈ దేశాన్ని నిర్మాణంలో కీలక పాత్ర పోషిస్తున్నారు, దేశ పునర్నిర్మాణంలో వాళ్ళు భాగస్వాములు అవుతున్నారు. కాబట్టి ఆ ఉపాధ్యాయులకు సమస్యలు ఈరోజు అనేకం ఉంటాయి. ఆ సమస్యలు పరిష్కారం చేయాలి. ఉపాధ్యాయులు సంతోషంగా ఉంటేనే సమాజం సంతోషంగా ఉంటుంది. ఉపాధ్యాయులు సమస్యలు ఉంటే సమాజం సంతోషంగా ఉండదు. ఉపాధ్యాయులు మరి సంతోషంగా ఉంటేనే భావి భారత దేశం అద్భుతంగా నిర్మాణం జరుగుతుంది అనేటువంటి ఆలోచనతోటి ఉపాధ్యాయులు ప్రత్యేకంగా కౌన్సిల్లో ప్రత్యేకమైనటువంటి కాన్స్టిట్యున్సీగా మీ ఓటు ద్వారా శాసన మండలికి ఎన్నికయ్యే విధంగా చట్టంలో రూపకల్పన చేయడం జరిగింది. కానీ ఇటీవల కాలంలో ఆ బాధ్యత నుంచి ఎంతైతే మీ ఉపాధ్యాయుల తరఫున పోరాటం చేయాలో పోరాటం చేసేటువంటి పరిస్థితి నుంచి గత 10-15 సంవత్సరాలుగా నీరు గారుస్తూ వస్తున్న విషయాన్ని మనం చూస్తాము. అందుకే ఈరోజు భారతీయ జనతా పార్టీ మరి ఉపాధ్యాయుల నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని చెప్పి నిర్ణయం తీసుకొని గత కొన్ని రోజులుగా భారతీయ జనతా పార్టీ పోటీ చేస్తుంది. ఇంతకుముందు పెద్దలు ఎవరెడ్డి గారు చెప్పినట్టు వచ్చే మార్చిలో జరిగినటువంటి ఎన్నికల్లో రాష్ట్రంలో ఉన్నటువంటి 2 ఉపాధ్యాయ నియోజకవర్గాల నుంచి భారతీయ జనతా పార్టీ పోటీ చేయాలని నిర్ణయం తీసుకున్న విషయాన్ని సందర్భంలో ఈ వారం రోజుల లోపల ఇటు ఉపాధ్యాయ నియోజకవర్గం నుంచి పోటీ చేసేటువంటి అభ్యర్థులు కావచ్చు, పట్టణ నియోజకవర్గం నుంచి పోటీ చేసేటువంటి అభ్యర్థి కావచ్చు ప్రకటించబోతా ఉన్నాం. ఢిల్లీలో పార్లమెంట్ బోర్డు ఆమోదం పొందిన తర్వాత. కాబట్టి ఈ సందర్భంగా నేను ప్రాంత ఉపాధ్యాయ సంఘానికి సంబంధించినటువంటి రాష్ట్ర పదాధికారులను, జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులను, మిగతా ఉపాధ్యాయ సంఘానికి సంబంధించినటువంటి పెద్దలందరినీ కోరుతాను. మీ యొక్క మద్దతు భారతీయ జనతా పార్టీ అభ్యర్థులకు ఇవ్వాల్సిందిగా కూడా నేను మనస్ఫూర్తిగా మిమ్మల్ని కోరుతా ఉన్నాను. నేను మిమ్మల్ని మాత్రమే కాదు, మిగతా ఉపాధ్యాయ సంఘాలు ఏవైతున్నాయో వాళ్ళందరూ కూడా అడుగుతా ఉన్నాను. ఈరోజు తెలంగాణ కోసం కావచ్చు, తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారం కోసం కావచ్చు, ఒక నిర్మాణాత్మకమైనటువంటి ప్రతిపక్ష పాత్రగా ఉపాధ్యాయుల పక్షాన నిలబడి ఈరోజు మరి భారతీయ జనతా పార్టీ పోరాటం చేస్తుంది. కాబట్టి మీరు తప్పకుండా మద్దతు ఇవ్వాల్సిందిగా కోరుతాను. 10 సంవత్సరాల టీఆర్ఎస్ పాలనలో ఏ రకంగా కౌన్సిల్ వ్యవస్థను నిర్వీర్యం చేశారో మనం చూశాం. కౌన్సిల్ అనేది ఉంటుంది,
దాంట్లో నిరుద్యోగ సమస్యలు కానీ, ప్రజా సమస్యలు కానీ, తెలంగాణ సమస్యలు కానీ, ఉపాధ్యాయ సమస్యలు కానీ చర్చించాలి, వాటికి ఒక పరిష్కార మార్గం కనుగొనాలి అనేటువంటి ఆలోచనలో మరి బీఆర్ఎస్ ప్రభుత్వం ఏ రోజు కూడా ఆలోచన చేయలేదు. కౌన్సిల్ వ్యవస్థనే నిర్వీర్యం చేసేటువంటి పరిస్థితి చేసింది. ఉపాధ్యాయ సంఘాలను పూర్తిగా కనుమరుగు చేసేటువంటి ప్రయత్నం చేయడం జరిగింది బీఆర్ఎస్ పార్టీ. ఆ రోజు ఉపాధ్యాయ సంఘాలన్నా ప్రభుత్వాలు బయటలు బీఆర్ఎస్ ఏ రకంగా ఆ రోజు మరి పరిపాలన చేసినటువంటి 10 సంవత్సరాల్లో ఉపాధ్యాయ సంఘాలు ఎంత బలీనం చేసిందో, వాళ్ళకి ఏమాత్రం ప్రాధాన్యత ఇవ్వలేదో మీకు అందరికీ తెలుసు. కాబట్టి ఇప్పుడు జరుగుతున్నటువంటి ప్రస్తుత కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో కూడా అదే పరిస్థితి మనకు కనిపిస్తా ఉంది. కాబట్టి అందుకే నేను కోరుతా ఉన్నాను, భారతీయ జనతా పార్టీగా ఇప్పటికే ఏవేవి రెడ్డి గారిని అందరూ ఆశీర్వదించి, బీజేపీ ఆశీర్వదించి శాసన మండలికి మీరు పంపడం జరిగింది. మిగతా 2 నియోజకవర్గాలు అంటే ఖమ్మం, నల్గొండ, ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాకు సంబంధించినటువంటి కాన్స్టిట్యున్సీ కావచ్చు, లేక మెదక్, నిజామాబాద్, కరీంనగర్, ఆదిలాబాద్ సంబంధించినటువంటి మరి ఉమ్మడి జిల్లాకు సంబంధించినటువంటి మరొక కాన్స్టిట్యున్సీ నుంచి కూడా 2 ఎమ్మెల్సీ ఎన్నికలు మార్చిలో ఉన్నాయి. ఇప్పటికే భారతీయ జనతా పార్టీ మరి అన్ని ప్రాంతాల్లో ఉన్నటువంటి ఉపాధ్యాయులను కలిసేటువంటి కార్యక్రమం చేపట్టారు. నేను అధికారపూర్వకంగా బహిరంగంగా తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘాన్ని కూడా మనస్ఫూర్తిగా మీరు పూర్తి మద్దతు ఇచ్చి భారతీయ జనతా పార్టీ అభ్యర్థులను మరి గెలిపించే దాంట్లో కీలక పాత్ర పోషించాల్సిందిగా మేము అందరినీ కూడా అభ్యర్థిస్తా ఉన్నాం. ఎందుకంటే ఈరోజు ఉపాధ్యాయులు అనేటువంటి వాళ్ళు ఎంతో పవిత్రమైనటువంటి బాధ్యతని మీ పూర్వజన్మ సుకృతం కాగానే మీరందరూ ఉపాధ్యాయులు అయ్యారు. ఉపాధ్యాయులు అనేటువంటి వాళ్ళు ఒక బిడ్డకు తల్లి 4 మాసాలు పోసి జన్మనిస్తే ఆ బాలుని కానీ, ఆ బాలికని కానీ, అమ్మాయిని కానీ, అబ్బాయిని కానీ భారీ భారత పౌరులుగా తీర్చిదిద్దేటువంటి బాధ్యత గౌరవం మీ చేతిలో పెట్టారు. అంత పవిత్రమైనటువంటి బాధ్యత ఉంది. కాబట్టి ఈరోజు దేశ భవిష్యత్తు తరగతి 2లోనే నిర్మాణం అవుతుంది అనేటువంటి ఏదైతే అనుకుంటామో అది మీ చేతిలో ఉన్నది. కాబట్టి తప్పకుండా మీ సమస్యల విషయంలో భారతీయ జనతా పార్టీ తరఫున నిరంతరం పోరాటం చేస్తాం. మీకు అందరికీ తెలుసు, ఈరోజు అద్భుతమైనటువంటి నూతన విద్యా విధానం తీసుకురావడం. 32 సంవత్సరాల విరామం తర్వాత నరేంద్ర మోడీ గారి బాధ్యతలు చేపట్టిన తర్వాత అనేక మంది ప్రముఖులు, వ్యక్తులు, సంస్థలు అందరినీ కూడా కన్సల్టేషన్ తీసుకొని, అందరి సలహా తీసుకొని కస్తూరి రంగన్ గారి లాంటి ప్రముఖుడి యొక్క నేతృత్వంలో కమిటీ వేసి మరి ఆ కమిటీ ద్వారా అందరి సలహా తీసుకొని ఒక మంచి నూతన విద్యా విధానాన్ని తీసుకురావడం జరిగింది. చాలా మంది అనేక రకాల అస్త్రాలు, శస్త్రాలు ఎక్కువ పెట్టి రెడీ ఉంచారు. ఈ విద్యా విధానం ఏదనుకుంటుందో నరేంద్ర మోడీ గారిని బీజేపీ విమర్శించాలి, కేంద్ర ప్రభుత్వం విమర్శించాలని శస్త్రాలు ఎక్కుపెట్టినటువంటి వాళ్ళు వాళ్ళ చేతులు నొప్పులై తప్ప మమ్మల్ని విమర్శించేటువంటి పరిస్థితి లేదు. ఎందుకంటే భారతీయ జనతా పార్టీ మరి ఈరోజు తెచ్చినటువంటి నూతన విద్యా విధానం దేశ భవిష్యత్తు కోసం, దేశ అభివృద్ధి కోసం, దేశ యువతకు సంబంధించినటువంటి మంచి భవిష్యత్తు ఉండాలనేటువంటి దృక్పథంతో, మాతృభాషలను మరి ప్రోత్సహించిన దృక్పథంతో అనేకమైనటువంటి విప్లవాత్మకమైనటువంటి నిర్ణయాలతో నూతన విద్యా విధానం ఈ దేశంలో తీసుకురావడం జరిగింది. కాబట్టి ఈరోజు తప్పకుండా రానున్న రోజుల్లో ఇటు రాష్ట్ర ప్రభుత్వం మీద కూడా ఒత్తిడి తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంది. తెలంగాణ రాష్ట్రంలో కూడా నూతన విద్యా విధానాన్ని పూర్తి స్థాయిలో అమలు చేయాల్సిన పరిస్థితి ఉంది. దానికి కావాల్సినటువంటి శిక్షణ కావచ్చు, ముందు ఉపాధ్యాయులందరికీ ఇవ్వాల్సినటువంటి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాల మీద. నూతన విద్యా విధానానికి అనుకూలంగా ఉపాధ్యాయులను కూడా పంచుకోవాల్సినటువంటి అవసరం ఉంది. దాని బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకోవాలి. మరి గతంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం నూతన విద్యాలయం పట్ల నిర్లక్ష్యం వహించింది. ఇప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పట్టించుకునేటువంటి పరిస్థితి లేదు. కాబట్టి నేను విద్యారంగ సమాజాన్ని కోరుతా ఉన్నాను. అది ఉపాధ్యాయుల సంఘాలు కావచ్చు, వివిధ విద్యా సంస్థలకు సంబంధించినటువంటి అధినేతలు కావచ్చు, తెలంగాణ సమాజం కావచ్చు, అందరూ కూడా ముందుకొచ్చి ఈ యొక్క నూతన విద్యా విధానాన్ని తెలంగాణలో అమలు చేయాల్సినటువంటి బాధ్యతను ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని గుర్తు చేయాల్సిందిగా ఈ సందర్భంగా కోరుతాను. నిజంగా నూతన విద్యా విధానం అమలు పెడితే ఖచ్చితంగా
దేశానికి మేలు జరుగుతుందనేటువంటి మనసా వాచ ఈరోజు మన సమాజం నమ్ముతా ఉంది. అనేక రకాల లెఫ్టిస్టులు కావచ్చు, రైటిస్టులు కావచ్చు, అందరూ కూడా మరి మన దేశం ప్రవేశపెట్టినటువంటి నూతన విద్యా విధానాన్ని అందరూ స్వాగతించారు. సిద్ధాంతాల గతీకరణ, రాజకీయ విభేదాలు పక్కన పెట్టి అందరూ స్వాగతించిన విషయాన్ని మనం చేస్తాం. కాబట్టి దాన్ని అమలు చేయించుకోవాల్సినటువంటి బాధ్యత ఈరోజు మన అందరిపైన ఉన్నది. ఆ దిశలో తెలంగాణలో కూడా రానున్న రోజుల్లో తెలంగాణ ప్రభుత్వం మీద కూడా ఒత్తిడి తీసుకొచ్చేటువంటి ప్రయత్నంలో తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం కూడా మద్దతు ఇవ్వాల్సిందిగా నేను తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘాన్ని కోరుతాను. అదేవిధంగా మరి ఈరోజు మనం చూస్తా ఉన్నాం అనేక రకాల పెండింగ్ సమస్యలు తెలంగాణలో ఉన్నాయి. బీఆర్ఎస్ ప్రభుత్వం ఏ రోజు కూడా ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారం కోసం కృషి చేయలేదు. అనేక రకాల పోరాటం చేసినా పోలీసు నిర్బంధం పెట్టి ఆ ఉద్యమాలను అణచివేసింది తప్ప ఉపాధ్యాయ సమస్యల పరిష్కారం కోసం బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రయత్నించేది. అనేక రకాలుగా వెళ్తూ పెట్టడము, బెదిరించడము, మరి బెదిరించి ఉద్యమాలను పూర్తిగా నిర్వీర్యం చేసేటువంటి ప్రయత్నం చేసింది. కానీ మార్పు రావాలని ప్రచారం చేసుకున్నటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కూడా ఉపాధ్యాయుల సమస్యల పట్ల ఏమాత్రం పట్టించుకునేటువంటి పరిస్థితి లేదు. అందుకే ఈరోజు తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం తెలంగాణకు సంబంధించినటువంటి ఉపాధ్యాయుల సమస్య మీద మీరు చేసేటువంటి ప్రతి పోరాటానికి భారతీయ జనతా పార్టీ మీకు మద్దతు ఇస్తుంది, అండగా ఉంటుంది అనే విషయాన్ని సందర్భంగా గమనిస్తున్నాను. ఉపాధ్యాయులు ఈరోజు అనాథలుగా మారకూడదు, వారికి ఈరోజు చుక్కానిగా మరి తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం ఉండాలని చెప్పి కూడా భారతీయ జనతా పార్టీ కోరుకుంటుందని చెప్పి కూడా కోరుతా ఉంది. కాబట్టి ఆ విషయంలో మీరు రానున్న రోజుల్లో ఉపాధ్యాయుల సమస్యల మీద నిరంతరం పోరాటం కొనసాగించండి. మీకు అండగా తెలంగాణ సమాజాన్ని కొనగలిగేటువంటి బాధ్యత మీతో పాటు భారతీయ జనతా పార్టీ కూడా తీసుకుంటున్న విషయాన్ని నేను ఈ సందర్భంగా మనవి చేస్తూ మరొకసారి మీ అందరికీ ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈరోజు చాలా ఇన్ఫర్మేటివ్ గా మరి ఈ యొక్క డైరీ 2025 సంబంధించినటువంటి డైరీని రూపకల్పన చేయడం జరిగింది. ఇందులో పంచ పరివర్తన అనేటువంటి మరి ఆచరణలో భారతీయత అనేటువంటి ఒక ఆలోచనతో చాలా ఇన్ఫర్మేటివ్ గా ఈరోజు ఈ యొక్క ఉపన్యాసాన్ని డైరీ తయారు చేసింది. నేను మీ అందరినీ కోరుతా ఉన్నాను, ఈ యొక్క పంచ పరివర్తన అనేటువంటిది మీరు కూడా లీడ్ తీసుకున్నట్లయితే సమాజంలో మంచి మార్పు వస్తుంది. రాష్ట్రీయ స్వయం సేవక సంఘంలో 100 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా సమాజంలో సామాజిక మార్పు తీసుకురావాలి, ప్రజలలో పరివర్తన మార్పు తీసుకురావాలి, వ్యవస్థలో నిర్మాణాత్మకమైనటువంటి మార్పు తీసుకురావాలనేటువంటి భావిస్తున్నాం. 100 సంవత్సరాల పేరుగా పండుగ చేసుకోవాలనుకోవడం లేదు. ప్రజలలో దేశ పునర్నిర్మాణం కోసం ప్రజలను మరి పరివర్తన తీసుకొచ్చేటువంటి ప్రయత్నంలో భాగస్వామ్యం చేయాలని చెప్పి భావిస్తామని. కాబట్టి నేను మీ అందరినీ కోరుతున్నాను, ఈ పంచ పరివర్తన ఏదైతే ఇందులో ఇవ్వడం జరిగిందో గదిలో మీరు ప్రతి తరగతి గదిలో మీకు అవకాశం దొరికినప్పుడు ఈ యొక్క దేశ భవిష్యత్తు దృష్ట్యా, మన సమాజ భవిష్యత్తు దృష్ట్యా, వ్యక్తి నిర్మాణ దృష్ట్యా ఈ యొక్క పంచ పరివర్తనకు సంబంధించినటువంటి విషయాలు తరగతి గదిలో పిల్లలకు బోధించే విధంగా ప్రయత్నం చేయాల్సిందిగా నేను మీ అందరినీ కోరుతా ఉన్నాను. అది మీరు ఒకసారి చదివితే ఇంకా డీటెయిల్గా లేదు, చాలా షార్ట్గా వాళ్ళు తయారు చేశారు. ఇంకా సవివరంగా దాని మీద ప్రాంత ఉపాధ్యాయ సంఘం తరఫున ఒక పుస్తకాలు ప్రింట్ చేసి మన ఉపాధ్యాయులకు అందరికీ పంపినట్లయితే అది ఉపాధ్యాయులకు మాత్రమే జరగలేదు, మొత్తం సమాజాన్ని మేము జరుగుతుంది. కాబట్టి ఉపాధ్యాయులకు పూర్తి స్థాయిలో ఈ యొక్క పంచ పరివర్తనకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేటివ్ మెటీరియల్ ఇచ్చినట్లయితే అది సమాజానికి భారతానికి మేలు జరుగుతుందనే దృక్పథంతో ఆ దిశలో మీరందరూ ఆలోచన చేయాల్సిందిగా మీ అందరూ కోరుకుంటూ నేను మరొకసారి తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘానికి సంబంధించినటువంటి పెద్దలందరినీ మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ ఇదే మరి ఆలోచన విధానంతో రానున్న రోజుల్లో మరింత క్రియాశీలకంగా మనము ముందుకు వెళ్లాల్సినటువంటి అవసరం ఉంది. ఆ దిశలో మీరు ఏ కార్యక్రమం చేపట్టినా అన్ని రకాలుగా భారతీయ జనతా పార్టీ తరఫున మేము అండగా ఉంటామని చెప్పి మీ అందరికీ మనవి చేసుకుంటూ ఈరోజు మీరు పెద్ద మనసు చేసుకొని మా కార్యాలయం వచ్చినందుకు మీ అందరికీ కూడా మరి అందరికీ పేరు పేరున నా తరఫున పార్టీ తరఫున కూడా హృదయపూర్వకమైనటువంటి
చెప్పినటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. భారత్ మాతాకి